అందరికీ నమస్తే ప్రజలారా, ఒకసారి ఈ వీడియోను గవర్నమెంట్ దృష్టికి పోయేటట్టు షేర్ చేయండి. గవర్నమెంట్ దృష్టికి పోతే మీకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఇందిరమ్మ విషయంలో మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దయచేసి షేర్ చేయండి, ఒక నలుగురు పంపించండి. దీన్ని ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నేను ఇందిరమ్మ ఇల్లు విషయంలో కొంచెం ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఏ విధంగా అంటే, ప్రభుత్వము 3 శాఖలుగా మనల్ని డివైడ్ చేసింది. ఒకటి L1, L2, L3. L3 చూసుకున్నట్టయితే L3 అనేది మొత్తం ఇనెలిజిబుల్ క్యాండిడేట్, దాని పక్కన పెడదాం. ఇక మనకు కావాల్సింది రెండే, L1, L2నే. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇండ్లు ఏంటివి అంటే L1 వాళ్ళకే ఇస్తున్నది. ఈ L1 వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నది. స్టిల్ ఇప్పటి వరకు కూడా L1 వాళ్ళకే ఇండ్లు ఇస్తున్నది, కట్టిస్తున్నది. కానీ ఈ L2 వాళ్ళకు సంబంధించింది ఇంతవరకు అయితే ప్రభుత్వం ఎటువంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేయలేదు, ఎటువంటి దానికి సంబంధించిన మాట కూడా మాట్లాడలేదు. ఈ కేటగిరీ వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాము అని చెప్పి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మీరు చూసే ఉంటారు. కానీ అసలు కావాల్సింది ఏంది, మనకు L2 వాళ్ళకే కావాలి. L2 వాళ్ళు మీకు తెలుసు ఏ కేటగిరీకి వస్తారో అనే సంగతి మీకు తెలుసు. లేకపోతే నేను ఒక షార్ట్ కట్ చెప్తా. L2 వాళ్ళది ఏంటిది అంటే, రెంటల్లో ఉండే వాళ్ళు, జాగా లేని వాళ్ళు, ఏదైనా ప్రైవేట్ ఉద్యోగమో అదో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు జీవనం గడిపిన వాళ్ళను L2 వాళ్ళని చేసిండ్రు. అది మీకు తెలిసిన విషయమే. అయితే ఇంతవరకు దీని మీద మాట్లాడలేదు. కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు ఇస్తాము అని చెప్పి అన్నారు. కానీ మేము 3 కేటగిరీలు రిలీజ్ చేసినాం. ఆ 3 కేటగిరీలలో ఒకటి మొత్తమే ఇన్ఎలిజిబుల్, 2 కేటగిరీలు ఉన్నాయి. ఆ 2 కేటగిరీలలో ఒక కేటగిరీకి సంబంధించింది మేము ఇస్తున్నాం, ఇంకో కేటగిరీది మేము ఇస్తలేము అని కూడా చెప్పలేదు. ఈ 2 కేటగిరీలలో ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇస్తాము అంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. సరే, ఈ 2 కేటగిరీలలో L1 వాళ్ళకి ఇచ్చిర్రు అనుకో అందరికి, మరి L2 వాళ్ళ పరిస్థితి ఏం కావాలనేది కావాలి. ఫస్ట్ L2 వాళ్ళకు జాగా కొనిస్తా అన్నారు, ఇల్లు కట్టిస్తా అన్నారు, వాళ్ళకి ఆర్థికంగా 5 లక్షలు సేవ ఇస్తా అన్నారు. మరి వీళ్ళకి ఎందుకు, వీళ్ళ ఫైల్ ఎందుకు, వీళ్ళ పరిస్థితి ఎందుకు ఈ విధంగా తయారైంది? వీళ్ళ ఫైల్ ఎందుకు మూవ్ అవుతలేదు? వీళ్ళ ఫైల్ మీద ఎందుకు ధ్యాస పెడతలేరు? వీళ్ళ మీద ఎందుకు చిత్తశుద్ధి పెడతలేరు? ఎందుకు పెడతలేరు? మీరు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లలో పూర్తిగా వచ్చే ఇల్లు ఏదైతే కాన్స్టిట్యున్సీకి 3500 ఇల్లు అన్న బాపతి మొత్తం వచ్చింది ఏంటి అంటే L1 సంబంధించిన కేటగిరీ వాళ్ళకే. ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే 3500 ఇల్లు ఇచ్చారు. ఈ మొత్తమే ఈ L2 వాళ్ళకు 0, L2 వాళ్ళకు మాత్రం 0. వీళ్ళ ఫైలు ఎందుకు మూవ్ అవడం లేదు? వీళ్ళ మీద ధ్యాస ఎందుకు పెట్టట్లేదు చెప్పండి. అలాంటప్పుడు ఈ 3 కేటగిరీలు ఎందుకు డివైడ్ చేశారు? మీరు L1 వాళ్ళకి ఇచ్చే వరకే 2 సంవత్సరాలు అయితే, మరి L2 వాళ్ళకి ఇచ్చే వరకు ఇంకెన్ని సంవత్సరాలు కావాలి? స్టిల్ ఇప్పుడు L1 వాళ్ళకు కూడా కంప్లీట్ కాలేదు. ఇంకా మొత్తం అక్కడక్కడ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి, పూర్తిగా కూడా కొన్ని కన్స్ట్రక్షన్ కాలేదు. L1 వాళ్ళకు డబ్బా కొట్టే వరకే 2 సంవత్సరాలకు వస్తే, L2 వాళ్ళకు డబ్బా కొట్టే వరకు ఇంకేం సంవత్సరాలు కావాలి మీకు? ప్రభుత్వం ఏర్పడ్డాయి 2 సంవత్సరాలు వస్తుంది. వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరిందా? వీళ్ళు ఇస్తా అన్న మాట వచ్చిందా? నేను ఒకటి ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. L2 క్యాండిడేట్లు చాలా తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. L2 వాళ్ళు కొండకు ఎదిరినట్టు చూస్తున్నారు ఇందిరమ్మ ఇల్లు కోసం. వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంది. రెంట్ కట్టలేక ఒక్కొక్కరు కింద మీద పడతా ఉన్నారు. రెంట్లు కట్టి బొక్కలు తెల్లబడతా ఉన్నాయి. 18 సంవత్సరాలల్లో రెంట్ కట్టడం స్టార్ట్ అయితే 60 సంవత్సరాలు వచ్చాక ఇంకా సొంత ఇల్లే ఉండలేదు. కుటుంబ భారం, ఆ భారం, ఈ భారం, సంపాదించే సంపాదన మొత్తం ఖర్చుల మీదే పోతుంది. ఇల్లు కట్టలేని స్తోమత అయిపోయింది. రెంట్ కట్టుకుంటేనే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు మరి మీరు ప్రోత్సహిస్తా అని చెప్పినప్పుడు వాళ్ళ ఫైల్ కూడా మూవ్ చేయాలి కదా. ఏ ప్రెస్ మీట్లోనైనా కానీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము అని అంటున్నారు. కానీ మేము ఒక 3 కేటగిరీలు డివైడ్ చేసినాం. ఆ కేటగిరీలలో ఈ కేటగిరీ వాళ్ళకు గిన్నిచ్చినాం, ఈ కేటగిరీ వాళ్ళకు గిన్నిచ్చినాం అని మాత్రం ఏ మంత్రి చెప్తలేడు, ఏ అధికారి చెప్తలేడు, ఏ సామాన్యునికి ఎవ్వరు చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు? ఎట్లా? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఆల్రెడీ ఒకటి L3 అనేది ఎగిరిపోయింది కదా. సరే, దాని గురించి పక్కా పెడదాం. వాళ్ళు తీసుకున్నారు, ఏదో గంగన కలిసిరో వదిలేయి. కనీసం ఈ రెంట్ ఉండే L2 క్యాండిడేట్ల కన్నా కానీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఇకనన్నా మరి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా, ఇవ్వరా? ఎంతోమంది మైనార్టీ బిడ్డలు ఉన్నారు, ఎంతోమంది SC, ST, మైనార్టీ, BC బిడ్డలు ఉన్నారు. ఎంతోమంది తండ్రుల్లో కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసిర్రు, సొంత ఇల్లు లేకుండా కిరాయి కొంపలల్లా. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటే అయిపోతాయి కదా. మేము ఇల్లు కట్టిస్తున్నాం, మిద్ద గద్ద మీద గద్ద, ఇటుక మీద ఇటుక పెట్టి కట్టిస్తున్నాము అంటున్నారు. కానీ మేము ఈ కేటగిరీ వాళ్ళకు గిన్ని ఇల్లు కట్టించినాం, మేము ఈ కేటగిరీ వాళ్ళకి గిన్ని కట్టిస్తాం అని ఎవరైతే దాని మీద స్పష్టంగా చెప్తలేడు.
మిద్ద కట్టిస్తావు అంటున్నావు, కానీ ఆ మిద్ద ఎవరికి ఇస్తావు? ఎవరికి ఇస్తున్నావు? ఇప్పుడు ఇచ్చే ఇందిరా మిల్లు ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తున్నావు? ఏ కేటగిరీ వాళ్ళకి ఇప్పుడు ఇందిరా మిల్లు పంపిణీ చేసినావు? ఏ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాలి? దీని మీద అసెంబ్లీలో కూడా మీరు చెప్పాలి. గౌరవనీయులు పెద్దలు పొంగులేటి యూనివర్సిటీ గారు, మీరు L1 వాళ్ళకు ఎన్ని ఇందిరా మిల్లు ఇచ్చిర్రు, L2 వాళ్ళకు ఇందిరా మిల్లు ఇచ్చిర్రు అని దాని మీద కూడా మీరు అసెంబ్లీలో చెప్పాలి దయచేసి. ఎందుకంటే ఇక్కడ L2 వాళ్ళకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, ఈ లిస్టులో ఉన్న వాళ్ళకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. మీరు L1 పట్టుకొనే మిడుకుతా ఉన్నారు, కానీ L2 వాళ్ళను లెక్క తీసుకుంటలేరు. అలా బతుకులు బుగ్గిపాలు చేస్తారు మీరు. ఆ ఇచ్చేదేదో ఇద్దరికి సమాన భాగంగా ఇస్తే అయిపోయేది కదా. ఇచ్చేవాళ్ళు లక్షలలో 50,000 ఇళ్లకు 50,000 వాళ్ళకి ఇస్తే వీళ్ళ జీవితాలు బాగుపడేవి, వాళ్ళ జీవితాలు బాగుపడేవి. అది కాకుండా ఒకటే లిస్టుని పట్టుకొని దాంట్లోనే ఫిల్టర్లు చేసి దాంట్లోనే పేదోని చూసి ఇది చూసి అది చూసి గింత ఎంక్వైరీ చేయించి ఇచ్చేవరకే ఇగో ఈ యొక్క లిస్టునికి ఇచ్చేవరకే 2 ఏళ్ళు వచ్చింది. ఇక వీని పరిస్థితి నాకు తెలిసి ఇంకో 4 ఏళ్ళు కావాలి. 4 ఏళ్ళు అయినా కానీ ఇక వీళ్ళ ఫైల్ తెరవరు, వీళ్ళ గురించి ప్రస్తావించరు, వీళ్ళ గురించి మాట్లాడరు. ఎందుకు నేను అడుగుతా ఉన్నా ఒకటి, ఇప్పుడు కేటగిరీ డివైడ్ చేసారు కదా, ఈ కేటగిరీలు ఉన్న వాళ్ళు L1 ఉన్న వాళ్ళే మీకు ఓటేసిండ్రా, ఈ L2 వాళ్ళే లేదు, L3 వాళ్ళే లేదా? అంటే వీళ్ళొక్కలే పేదోళ్ళు, వీళ్ళు పేదోళ్ళు కాదా? వీళ్ళొక్కరికే ఇందిరా మిగతావు కానీ వీళ్ళకి ఇవ్వవా? వీళ్ళు పేదోళ్ళు కాదా? వీళ్ళకి కడుపు లేదా? వీళ్ళు ఓట్లు లేదా? వీళ్ళు తెలంగాణ ప్రజలు కాదా? తెలంగాణ సిటిజన్ కాదా? తెలంగాణలో ఉంటలేరా? వాళ్ళకి మాట ఇవ్వలేదా మీరు? మరి మాట ఇచ్చి మడమ తిప్పారు కదా. ఇకనైనా జర్రా మీరిచ్చే ఇందిరమ్మ ఇళ్లలో ఏ లిస్టు వాళ్ళకు ఇన్ని ఇందిరా మిల్లు ఇచ్చినాం, ఇంకా ఏ లిస్టు వాళ్ళకి ఇవ్వాల్సిన అనేది అసెంబ్లీలో మీరు దయచేసి చెప్పాలి. ఈ పేద ప్రజలకు ఇందిరా మిల్లు ఇవ్వాలి. పేద ప్రజల పక్షాన మీరు ఉంటారన్నారు కాబట్టి, పేద ప్రజలకే ఇస్తాన్నారు కాబట్టి, కిరాయిలో ఉండే వాళ్ళు కూడా పేదలే, భూమి లేని వాళ్ళు కూడా పేదలే, గుంట భూమి ఉన్నవాడు పేదే, అలా గుడిసేసుకున్నవాడు పేదోడే. కాబట్టి నేనేమంటున్నా అంటే L1 వాళ్ళకి ఇస్తున్నావు, L2 వాళ్ళకు ఇవ్వట్లేదు అని అంటున్నా, కానీ వీళ్ళకే ఎందుకు ఇస్తున్నావు, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అని అడగట్లేదు. నేను ఎవరికి వ్యతిరేకంగా కూడా అనట్లేదు. L2 వాళ్ళు ఉన్నా కూడా పేదోళ్ళే, వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా. అర్థమైందా? దయచేసి దీన్ని ప్రజలు దీన్ని నెగిటివ్ కూడా తీసుకోవద్దు. నేను L2 వాళ్ళకు ఎందుకు ఇవ్వడం లేదు అనేది నా ఒక క్వశ్చన్. అర్థమైందా? నాకు క్వశ్చన్ ఏంటి అంటే L2 వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేది నా క్వశ్చన్. దయచేసి దీన్ని గమనించుకోండి. ప్రభుత్వ పెద్దలారా, ఒక వీడియోని షేర్ చేయండి, కనీసం ఒక 200-300 మందికైనా షేర్ చేయండి. వీలైతే ముఖ్యమంత్రి దగ్గర పోయేటట్టు షేర్ చేయండి. అప్పుడన్నా వీళ్ళకు దీని మీద ధ్యాస వస్తుంది, ఈ పేద ప్రజల పక్షాన ఉండాలనే ఒక ఆలోచన వస్తుంది.